హలో ఎవ్రీవన్. ట్రెడిషనల్ వైబ్స్ వైటీ ఛానల్కి స్వాగతం. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మన ఇంటి ఆనవాయితీ ఎలా అంటే, ముందు రోజే అమ్మవారిని అంటే గురువారం సాయంత్రంగా అమ్మ వరలక్ష్మి రావమ్మ మా ఇంటికి అంటూ మా తులసి కోట వద్ద అంగరంగ వైభవంగా ముగ్గులతో అలంకరించి అమ్మవారికి పులగం నైవేద్యం చేసి టెంకాయ నైవేద్యం పెట్టి సింపుల్గా అమ్మవారిని అలంకరించి ఇంట్లోకి తీసుకొచ్చి దేవుని గదిలో అమ్మవారిని కూర్చోపెడతాం. రావమ్మ వరలక్ష్మి రావమ్మ అంటూ స్వాగతం పలికి ఇంట్లోపలికి తీసుకొస్తాం. మరుసటి రోజు ఉదయంతో శుభముహూర్తం అందు మందహాసంలోకి తీసుకెళ్తాం. మందహాసం మండపంలో పెట్టి చక్కగా అన్ని రకాల పువ్వులతో, ఎన్ని పువ్వులు దొరికితే అన్ని పువ్వులతో అలంకరణ చేసి షోడశోపచార పూజ, గణపతి పూజ మొదటితో తర్వాత షోడశోపచార పూజ చేసి తదనంతరం తోర పూజ, వ్రత కథ అన్నీ చక్కగా జరుగుతాయండి. మా వారు బాగా జరిపిస్తారు. బాగా చెప్పాను కదా, నేను అగ్రహారం ఇంటి అమ్మాయినని. అందువల్ల పూజ బ్రహ్మాండంగా జరిపిస్తారు మా వారు. అందువల్ల చేసేసుకున్న తర్వాత తోరబంధం పూజ అంతా అయిన తర్వాత కథ తర్వాత మా వారికి నమస్కారం చేసుకుని వ్రతం అయిన తర్వాత వచ్చిన ముత్తైదువులందరికీ తాంబూలం సాయంత్రంగా పిలిచి అందరినీ సువాసినీలందరినీ పిలిచి తాంబూలం ఇచ్చేది ఇంటి ఆనవాయితీ ఎప్పుడు చక్కగా జరుగుతుందండి. మరుసటి రోజు పునర్పూజ అంటే అమ్మవారికి యథాశక్తి నైవేద్యం చేసి పునర్పూజ చేసిన తర్వాత సాయంత్రంగా కుదిరితే సాయంత్రంగా ఒక దీపాలు పెట్టక ముందే అమ్మవారిని ఉట్టిలో అంటే పూర్వకాలంలో అయితే ఉట్టెలు ఉన్నాయి, పైన పెట్టేవాళ్ళు, గాజులని ఉట్టెలని వాటిలో పెట్టేవాళ్ళు. ఇప్పుడు బియ్యం డబ్బాలో అలాగే అమ్మవారిని తీసి దించి ఆ కింద ఫస్ట్ పోసిన కలశానికి కింద పోసిన బియ్యాన్ని తీసుకెళ్ళి మరుసటి శుక్రవారం దాంతో ప్రసాదం చేసి పెట్టడం ఇంటి ఆనవాయితీ. తరువాత ఆ లోపల వేసిండే బియ్యాన్ని, కలశం లోపల వేసిండే బియ్యాన్ని పాలకాయలు చేస్తాం. శ్రీకృష్ణాష్టమి రోజు పాలకాయలు చేసి నైవేద్యం చేయడం ఇంటి అలవాటు. ఆ విధంగా మన ఇంటి అత్తవారింటి అలవాటు. అట్లాగే చేస్తాం, మేమందరం అట్లాగే చేస్తాం, జరిపిస్తాం. మీరందరూ ఎలా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం? నేనైతే చాలా చక్కగా, నిజంగా చాలా చాలా వైభవంగా జరిగిందని చెప్పాలి. అమ్మవారే జరిపించుకున్నారు, మనం చేసేదే ఉందండి. అమ్మ దయ అంతా. ఆమె తలుచుకుంటే ఏమన్నా ఎలా అయినా జరిపించుకోగలదు. చాలా చక్కగా జరిగిందండి వ్రతం మాత్రం. చాలా అద్భుతంగా జరిగింది. చాలా బాగా చేసుకున్నాను. మీరందరూ ఎలా చేసుకున్నారు నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే మా ఇంట్లో ఈ విధంగానే ప్రతి సంవత్సరం ఈ విధంగానే అమ్మవారి అనుగ్రహంతో ఎప్పుడు మొదటి వారం అంటే వరలక్ష్మి వ్రతం ఏ రోజు వస్తుందో ఆ రోజు జరిపించుకుంటున్నాను. అదంతా అమ్మ దయ కరుణ. మీరందరూ ఎలా చేసుకుంటున్నారు? పక్కవారం జరిపించుకునేది లేదు ఇంతవరకు. నాకు పెళ్ళైన సంవత్సరం నుంచి అలాగే జరుగుతుంది. అమ్మవారు ఎలా ఉన్నారు, నా పూజ ఎలా ఉంది అని ఖచ్చితంగా తెలియజేయండి. మరుసటి రోజు పునర్పూజ చేసి అమ్మవారిని మా అవ్వ చెప్పేది, నానమ్మ పాట, పోయిరామా తల్లి పోయి రావమ్మ, పోయి మీ అత్తింట బుద్ధి కలిగుండు, పనులు లేక పొరుగిళ్లకు పోరాదమ్మ, వీధిలో తల వీచి దువ్వరాదమ్మ, పోయిరామా తల్లి పోయి రావమ్మ, పోయి మీ అత్తింట బుద్ధి కలిగుండు అనే పాటని పాడి, ఊరికి అట్లా చెప్తున్నాను మీ దగ్గర, పాడి అమ్మవారికి మన బియ్యం పోసుకునే డబ్బాలో పెట్టడం ఆనవాయితీ. అంతటితో వరలక్ష్మి వ్రతం పూర్తవుతుందండి. మీ అందరూ ఎలా చేసుకుంటారు నాకు చెప్పండి.